బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ అని ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఇదే వినపడుతుంది. అసలు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటే ఏమిటి? మనకు మాల్దీవ్స్కు సంబంధం ఏమిటి? ఎందుకు మన ప్రధాని పీఎంని మరియు మన దేశాన్ని ఎందుకు విమర్శించారు? ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన ఇండియన్స్ ఐలాండ్ అయిన లక్షద్వీపులకు వెళ్ళారు. అక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసి అక్కడ బీచ్లో సరదాగా కూర్చొని కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగి తన ట్విట్టర్ అకౌంట్లో అప్లోడ్ చేశారు. అయితే లక్షద్వీపుల అందాలు చూసిన ఇండియన్స్ ఆశ్చర్యపోయారు. మాల్దీవ్స్ కన్నా ఇక్కడే ఇన్ని అందాలు అద్భుతాలు ఉంటే మాల్దీవ్స్కి ఎందుకు వెళ్ళాలి అని చాలా మంది ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసిన మాల్దీవ్స్ ప్రజలు మన దేశాన్ని విమర్శించడం మొదలు పెట్టారు. సాధారణంగా అక్కడి ప్రజలు అలా మాట్లాడితే ఏమి కాదు, కానీ మాల్దీవ్స్కు చెందిన డిప్యూటీ మినిస్టర్ కూడా మన ఇండియన్స్ని తక్కువ చేసి మాట్లాడింది. అలాగే పీఎం మోడీని కూడా అదే విధంగా తక్కువ చేసి మాట్లాడింది. ఇక్కడ కనిపించిన వాడైతే మన ఇండియాకి అంత సీన్ లేదని కూడా అన్నాడు. వీళ్ళు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఈ దేశం కష్టాల్లో ఉన్నప్పుడు మన దేశం ఫ్రీగా డబ్బులు సాయం చేసింది. అదే విధంగా కరోనా టైంలో ఫ్రీగా కరోనా వ్యాక్సిన్స్ కూడా ప్రొవైడ్ చేసింది మన ఇండియా. ఇంత చేసిన వీళ్ళకి విశ్వాసం లేదు, మన దేశాన్ని తిడుతూనే ఉన్నారు. అయితే మన దేశాన్ని విమర్శించిన ఈ ముగ్గురిని సస్పెండ్ చేశామని అక్కడి గవర్నమెంట్ చెప్తుంది. అక్కడ రీసెంట్గా ఫామ్ అయిన గవర్నమెంట్ అండ్ లీడర్ కూడా చైనాకు సపోర్టివ్గా ఉన్నారు, మనకు అగ్నెస్ట్గా ఉన్నారు. అయితే మాల్దీవ్స్కు వెళ్ళాలని బుక్ చేసుకున్న హోటల్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్ చాలామంది క్యాన్సిల్ చేసుకున్నారు. ఈవెన్ మన సెలబ్రిటీలు కూడా మాల్దీవ్స్ కన్నా లక్షద్వీప్స్లే బాగుంటాయని లక్షద్వీపులకే వెళ్ళండి అని చెప్తున్నారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.